ఆగస్టులో ఏమైందంటే మేము అది కూడా మీకు చూపిస్తాం మిత్రులారా. అన్ని వాస్తవాలన్నీ కూడా మీ ముందు ఉంచుతా. నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఇగో ఇది మేము ఆగస్టు 14 తారీఖు నాడు ఇది మేము అప్లోడ్ చేసినాం. ఇది ఏంటిది? యనుమల పరివార అరాచకాలు. కొండారెడ్డిపల్లి ఊరికి పోయి కొండారెడ్డిపల్లి ఊరిలో గురువారెడ్డి అని చెప్పేసి ఒక ఆయనని ఈ అనుముల అన్నదమ్ములు చంపేశారని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. లేట్గా ఒక ఫోటో బయటపడింది. బయటపడితే నేను అప్పుడు నా మిత్రుడు ప్రభాకర్ ఇద్దరం కలిసి ఒక స్టింగ్ ఆపరేషన్ చేసినాం. నేను ప్రభాకర్ వేణవంక. సో ప్రస్తుతానికి మనము కొండారెడ్డిపల్లి దగ్గరకు వచ్చినాం. ఈ పేరు వింటే యనుమల రేవంత్ రెడ్డి గారు మన ముఖ్య 12 లక్షలు 10 లక్షలు 2-3 ఇచ్చుడు స్టార్టింగ్ టు ఎండింగ్ ఏం జరిగింది? అప్పు తీసుకున్న అప్పు. నేను మీ జర్నలిస్ట్ శంకర్. వినండి ఒక్క నిమిషం. ప్రభాకర్ వేణవంక. సో ప్రస్తుతానికి మనము కొండారెడ్డిపల్లి దగ్గరకు వచ్చినాం. ఈ పేరు వింటే యనుమల రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారి సొంత ఊరిది. ఈ ఊరికి మనం ఎందుకు వచ్చాం ఇప్పుడు అయ్యా అంటే, గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతా ఉంది. ఏంటి ఆ వీడియో, ఏంటి ఆ ఫోటో అంటే, యనుమల గురువారెడ్డి ఈ కొండారెడ్డిపల్లి ఊరు చివరిన 1 కిలోమీటర్ దూరంలో పొదుగల దగ్గర ఉన్నటువంటి ఒక గుడిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్, ఈ అంశం మీద మేము అప్పుడు ఒక స్టింగ్ ఆపరేషన్ చేసినాం. ఆ గురువారెడ్డి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ గుడి దగ్గరికి వెళ్ళి మేము ఒక స్టింగ్ ఆపరేషన్ చేసినాం. ఈ స్టింగ్ ఆపరేషన్ చేస్తే దాంట్లో వాస్తవాలన్నీ బయటకు వచ్చినాయి. అసలు ఆయన చనిపోయిండా, ఆయన చంపేసిర్రా, ఎవరు ఆయనను కొట్టి తీసుకొచ్చి ఆ గుడిలో పెట్టిర్రు, లాకేసిర్రు, ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ బయట పెట్టిన తర్వాత ఇక మనోళ్ళకి అది కాలే. అటు కొడంగల్లో ప్రజల పక్షాన కొట్లాడినాం. ఇక్కడ ఒక కుట్ర చేసి ఒక వ్యక్తిని చంపేస్తే ఆ విషయాలన్నీ కూడా మేము దాదాపు 22 నిమిషాల వీడియో మీరు ఉంటుంది చూడండి. కొడంగల్ ఫైల్స్ యనుమల పరివార అరాచకాలు అని చెప్పేసి ఉంటుంది. ఇవన్నీ కూడా మేము ఆ గుడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మొత్తం ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి వాస్తవాలన్నీ కూడా బయట పెట్టిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత కొంతమంది మిత్రులు, కొంతమంది జర్నలిస్టులు ఏం చేశారంటే, మహిళా జర్నలిస్టులు, అప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అందరికీ రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి ప్రచారం స్టార్ట్ చేస్తే అందరికీ అయిపోయిందా, రేవంత్ రెడ్డి సొంత ఊర్లో అయ్యిందా కాలేదా తెలుసుకుందామని చెప్పేసి కొండారెడ్డిపల్లికి పోయారు. వాళ్ళు కొండారెడ్డిపల్లికి పోతే ఆడికి పోయినటువంటి మహిళా జర్నలిస్టుల మీద దాడి చేసిరు. ఇదే రేవంత్ రెడ్డి మూకలు దాడి చేస్తే అరే సాటి జర్నలిస్టుల మీద దాడి జరిగింది కదా అని చెప్పేసి మేము వెనకంగా మేము పోయి కవర్ చేద్దామని పోతే ఆ రోజు మేము అక్కడికి పోతే చేసిరు. ఇగో ఒక్క నిమిషం ఆగండి. ఎక్కడ ఆ రోజు గతంలో శాసనసభ టీవీలో ఆ రోజు ఆ రోజు చేసిరు కార్లు వేసుకొని. ఇగో ఇట్లా చూడండి. ఇక్కడికి వచ్చిన ఇంకో వెహికల్ యాడ్ అయింది. ఆ లారీ వచ్చిన కదా ఇగో చూసినా చెయ్యి ఇట్లా అంటున్నాడు చూడండి, చెయ్యి చూడు. ఇగో బూతులు తిట్టిండి. ఇంకా కార్లో ఉన్నాం కాబట్టి సౌండ్ రికార్డ్ కాలేదు. సో ఇట్లా కార్లు వేసుకొని ఒక 10-15 కార్లు వేసుకొని మా వెనకాల పడ్డారు. మమ్మల్ని చేశారు. చివరికి మేము వెళ్దండా పిఎస్కి వెళ్ళి మా ప్రాణాలను కాపాడుకున్నాం. ఒకవేళ మేము ఆ రోజు దొరికింటే ఇలా మీ ముందు ఉందుమా ఉండకపోతే తెలియదు. అంత రౌడీలు, అంత నయీం బ్యాచ్ లెక్క ఉంది వాళ్ళందరూ కూడా. ఇలాంటి బ్యాచ్ అంతా ఇవ్వబడ్డది. దీనికంటే ముందు లగచర్లకు సంబంధించినటువంటి అంశం, రేవంత్ రెడ్డిని ఏడ నిద్ర పోనీయాలి నేను, మీరు చూడండి. అది కూడా లగచర్లకు సంబంధించినటువంటి అంశము కొడంగల్ ఫైల్స్లో ఉంటుంది. గతంలో లగచర్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఫస్ట్ ఇగో ఇది ఒకసారి మీ అందరికీ ఇక్కడ ఫార్మసిటీకి ఈ భూములు కూడా ఇష్టమే ఉందా? ఒకసారి మీ అందరికీ ఇక్కడ ఫార్మసిటీకి ఈ భూములు కూడా ఇష్టమే ఉందా? లేదు, మీకు ఇష్టం లేదు భూములు ఇవ్వడం. ఈ ఇంత ఆందోళన చేస్తున్న ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడ షాడో ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి తిరుపతి రెడ్డి గారు కానీ, ఎవరు కూడా వీళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు.
ముఖ్యమంత్రుడు మేము కూడా మొన్న మా ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అవుతాడు కంపెనీలు పెడతా ఇంతమంది మనం ఎవరు చెప్తారు రమ్మని ఇక్కడ ఏం లేక చేసుకోమని కేసీఆర్ ఇంతకుముందు ఇంద్రముండ కాలం నుంచి చేసిన ఇట్లా ఈఎస్ఆర్ గెలిపించినందుకు ఈ ఉన్నామని చేస్తున్నావు నువ్వు తిరిగినంత పేదలు ఉన్నంత పొడమిన కొట్టి మీకు పుణ్యం చెప్తా ఇట్లా రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో అదే లగచర్ల ఇన్సిడెంట్ మీ అందరూ తెలిసే ఉంటుంది. ఈ లగచర్ల ఇన్సిడెంట్ జరగక ముందుకు నేను అసలు మొదటిసారి ఫార్మా సిటీ అని వస్తుంది కదా అక్కడ, ఆ రైతుల గోసని 5 ఊర్లు తిరిగి చూపించిన నేనే ఫస్ట్. చూపించిన తర్వాత దాని తర్వాత ఇక అది రకరకాల మలుపులు తిరిగింది. అది ఈ వీడియో మనం అప్పుడు చేస్తే దాదాపు 2 లక్షల మంది దీన్ని వీక్షించారు. అక్కడ కొండారెడ్డిపల్లిలో జరిగినటువంటి ఆకృత్యాలు దుర్మార్గాలు చూపించినాం, అక్కడ ఎక్స్పోజ్ చేసినాం. ఇక్కడ అప్పాయిపల్లిలో జరిగినటువంటి అక్కడ అన్యాయాన్ని చూపించినాం, ఇక్కడ 5 గ్రామాల ప్రజలకు సంబంధించినటువంటి వాయిస్ వినిపించినాం. ఇదంతా అయిపోయింది. ఎన్ని కేసులు పెట్టినా ఎంత చేసినా కానీ ఆగుతలేమని చెప్పేసి మన మీద దాడికి కూడా ప్రయత్నాలు చేసిరు. అక్కడ మన చేజింగ్ కూడా చేసిరు కొండారెడ్డిపల్లిలో, అది కూడా అయిపోయింది. కొండారెడ్డిపల్లిలో చేజింగ్ చేసిన తర్వాత మేము అందరం కూడా అప్పుడు ఏం చేసినాము, ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఇక్కడ ఒక జర్నలిస్టులకు కనీసము వాళ్ళ వాయిస్ చెప్పేటువంటి అది లేదు, ప్రజల గోస చూపించేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఢిల్లీకి పోయి మేము రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేసి వచ్చినాం. పోయి మా మిత్రులందరం కలిసిపోయి సేవ్ జర్నలిజం అని చెప్పేసి ధర్నా చేసి వచ్చినాం. ఆడ మీరు దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఇవన్నీ చేసినాం. రేవంత్ రెడ్డి అన్ని రకాలుగా లాక్ చేసినాం ఎక్కడ కూడా, ఎందుకంటే అది నేషనల్ మీడియా కూడా కవర్ చేసింది ఆ రోజు. డిడి న్యూస్ కూడా మేము చేసినటువంటి ప్రొటెస్ట్ని కవర్ చేసింది, అన్నీ చేసింది. ఇవన్నీ చేసినాం, ఇదంతా కూడా చేసినాం. అంటే ఏఐసిసి దృష్టిలో రేవంత్ రెడ్డి భాగవతాన్ని మేము అక్కడికి తీసుకుపోయి పెట్టిన తర్వాత ఇక రకరకాల కేసులు, ఇట్లా ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు, దాదాపు ఒక 20-25 కేసులు పెట్టుకుంటూ వచ్చాను. మొన్న కూడా వీళ్ళందరూ నా మీద ఒక కేసు పెట్టారు. ఇన్ని కేసులు పెట్టుకుంటూ వచ్చారు. ఇక కేసులు పెట్టినా కానీ నడుస్తలేదు. ఇక దాంతో ఇక అమ్మల పొదిలో అంటారు కదా, అమ్ముల పొదిలో దాడినటువంటి ఒక అస్త్రాన్ని తీసిరాడు బయటికి. ఈ అస్త్రం ఎక్కడి నుంచి తయారైంది, ఎప్పుడు తయారైందో, ఏడంగా తయారైందో కొంత నేను లేట్గా తెలుసుకున్నా. మీకు బాగా గుర్తే ఉంటుంది, 2022లో రేవంత్ రెడ్డి నాకు ఫోన్ చేసి బెదిరిస్తాడు. మీకు అది కూడా చూపిస్తా. రేవంత్ రెడ్డి ఫోన్ చేసి నాకు బెదిరిస్తాడు. ఆయన ఎట్లా బెదిరిస్తాడు అంటే, నీ ఇల్లేడ చెప్పు, నీ కథ ఏడ చెప్పు అని చెప్పేసి చాలా లింకులు ఉన్నాయి మిత్రులారా. వచ్చింది చూడు, ఫోన్ చేసి బెదిరిస్తాడు. ఇట్లా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి నాకు బెదిరిస్తాడు. ఇప్పుడు 2022లో బెదిరిస్తారు. అప్పుడు బెదిరించినప్పుడు నేను కూడా గట్టిగానే స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చిన. నేనేం ఊకోలే. రేవంత్ రెడ్డి బెదిరిస్తే భయపడతాడు ఎవడేం కాదు. నేను ఎందుకు అప్పుడు పెట్టినట్టు పోస్టు, రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వకపోయినా, రేపు సీఎం ఇవ్వకపోయినా ఆయన కొత్త పార్టీ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ ఒక పార్టీ ఒక పేరుతోటి రిజిస్ట్రేషన్ అయింది, నిజామాబాద్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు దీన్ని రిజిస్ట్రేషన్ చేసిరు అని చెప్పేసి నాకున్న ఇన్ఫర్మేషన్ తోటి ఒక పోస్ట్ పెడితే దాని మీద ఆగమాగం అయినటువంటి రేవంత్ రెడ్డి నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి అమ్మ నా బూతులు తిట్టుకుంటా బెదిరించినప్పుడు నేను కూడా అదే రకంగా సమాధానం చెప్పిన. దాని తర్వాత ఎందుకంటే నాకు టక్కున వాట్సాప్ కాల్ చేసి నేను రికార్డ్ చేయలేకపోయినా. దాని తర్వాత మళ్ళీ నేను కాల్ చేసి మళ్ళీ కాల్ చేస్తే రేవంత్ రెడ్డి పిఎం మాట్లాడిండు. ఆ ఆడియో కూడా ఇప్పుడు నా ఛానల్లో ఉంటుంది, మీరు కావాలంటే చూడొచ్చు. న్యూస్ లైన్ ఛానల్లో ఉంటుంది, మీరు కావాలంటే అది కూడా చూడొచ్చు.